పాలమూరు ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వ తీరుని ఎండగడుతూ ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలకి మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. రెండేళ్ల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. కేసీఆర్ గారు ఫస్ట్ అసెంబ్లీకి రమ్మని కోరుతాం. సన్న బియ్యం ఫేక్ ఆమె, 200 యూనిట్ల కరెంటు ఫేక్ ఆమె, 5 లక్షల ఇల్లు ఫేక్ ఆమె, ఇట్లా అనేకం మేము చేస్తున్నాం. నువ్వు ఒక్కటి కూడా అమలు చేయకుండా 10 సంవత్సరాలు దళితుని ముఖ్యమంత్రి అని చెప్పి నువ్వు కూర్చున్నావు. ఫస్ట్ దానికి క్షమాపణ చెప్పాను. ప్రతిపక్ష నేతగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడు, పోరాటం చెయ్యి. ఫామ్ హౌస్లు ఎందుకు అంటే అధికారం ఉంటేనే బయటకు వస్తావా? అప్పుడైనా కూడా నువ్వు ఎలక్షన్లకే వచ్చినావు, ఇప్పుడు కూడా ఎలక్షన్లు ఉంటేనే వస్తావు. ఎలక్షన్లు కలెక్షన్లు వాళ్ళ సిద్ధాంతం, కానీ పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడం మా సిద్ధాంతం. కనీసం కాళేశ్వరం నుంచి చుక్క నీళ్ళు ఇవ్వలేదు, నీ హయాంలోనే అవి కూలిపోయినాయి. ఇప్పుడు నీ సిగ్గుగా ఏమంటారు, బాంబులు పెట్టి పేల్చారు. మరి నీ ప్రభుత్వమే ఉంది కదా, అప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇప్పుడు కొత్త కారణాలు వెతుక్కుంటున్నావు, నీ అవినీతి అంతా బయటపడుతుందని. ఎప్పటి నుంచి ఏ లెక్క అయినా అధికారంలో ఉన్నప్పుడే మీ లెక్క తేల్చినాము. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అన్ని అబద్ధాల మీద కాకుండా వాస్తవాల మీద బతకండి, బాగుంటుందని కోరుతున్నాను.